హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ 2026 ఎగ్జామినేషన్కి వేళ అయిపోయింది. రేపే ఎగ్జామినేషన్. ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు కూడా రిగార్డింగ్ డ్రెస్ కోడ్ ఏమేమి వేసుకెళ్ళాలి, ఏమి డోంట్ మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా వెళ్ళాలి స్టూడెంట్స్ ఒకసారి చూద్దాము. స్టూడెంట్ ఎలా వెళ్ళాలి, మరి ఏ టైంలో వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏం జరిగిద్ది అనేది కూడా చూద్దాము. మీరు ప్రతి ఒక్కళ్ళు సంవత్సరం నుంచి కష్టపడి పని చేస్తున్నారు, మరి కష్టపడి చదువుతున్నారు. మరి చదివిన దానికి మరి రేపే ప్రతిఫలం రాబోతుంది. మరి అది మనకి ఎంబీబీఎస్ సీటు వైపు వస్తుందా, మరి బీడీఎస్ వస్తుందా స్టూడెంట్స్కి, మరి అదేవిధంగా హోమియోపతి, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి వస్తుందా, బ్యాచులర్ ఆఫ్ యునానీ వస్తుందా, ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్ మరి టెన్షన్ పడకుండా రాయండి అమ్మ. టెన్షన్ పడితే ఏంటంటే ఉండాది కూడా మర్చిపోతున్నాం, అది గుర్తుపెట్టి. చాలామంది నేను సైకలాజికల్గా అబ్జర్వ్ చేసాను. సార్ నేను ఎగ్జామ్ని బాగా చదువుతాను, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళంగానే నాకు వణుకు వస్తుంది, చెయ్యి వణుకుతుంది, దానివల్ల నేను చదువుకున్నాయని మర్చిపోతున్నానని చాలామంది స్టూడెంట్స్ను మరి నాకు చెప్పడం జరిగింది. అంటే ఒక స్టాటిస్టికల్గా ప్రాబబిలిటీ చూస్తే మరి ఫ్రీగా ఉండండి. ఆల్రెడీ మీరు మరి ఈరోజు నైటు మనం 3వ తారీఖు కదా, మరి ఈరోజు నైటు మంచిగా నిద్రపోండి, హ్యాపీగా నిద్రపోండి. మరి ఎక్కువ చదవద్దు, మరి ఎక్కువ చదివి స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బాగా 8 గంటలు మీరు తొందరగానే 8 గంటలకు, ఈరోజు 8 గంటలకు, నైట్ 8 గంటలకు పడుకోండి. 8 PM పడుకుని మార్నింగు 6 PM లెగవండి. కొద్దిగా లెగిసి ఒకసారి మరి షార్ట్ నోట్స్ని ఒక్కసారి ఫ్రెష్ మైండ్తో చూసుకోండి. ఫ్రెష్ మైండ్తో షార్ట్ నోట్స్ తిరగేయండి. షార్ట్ నోట్స్ అంటే మీరు పెద్ద పెద్ద బండిల్స్ తిరగాల్సిన అవసరం లేదు. ఫిజిక్స్ షార్ట్ నోట్స్, కెమిస్ట్రీ షార్ట్ నోట్స్, బాటనీ షార్ట్ నోట్స్, జువాలజీ షార్ట్ నోట్స్, ఇవన్నీ షార్ట్ నోట్స్ కొద్దిగా రిఫ్రెష్ చేసుకోండి. 8 గంటలకి పడుకోండి నైట్. ఈరోజు రేపు పొద్దున మనకి ఎగ్జామినేషన్ సండే, మరి 2 to 5 కాబట్టి మరి తొందరగా 6 గంటలకు లెగిసి ఒకసారి తొందరగా 7 గంటలకి ప్రతి ఒక్కళ్ళు మనకి 7 గంటలకి 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేయండి. నేను చెప్పేది ఒకటే, 7:30 కల్లా మీ యొక్క టిఫిన్ కార్యక్రమాలు కంప్లీట్ చేయండి. ఇడ్లీ తింటారో, దోశ తింటారో, చపాతి మీ ఇష్టం. 7:30 కల్లా తినేసేసి మీరు ఇక మరి దూరంగా ఉంటే దాని మరి 12 గంటలకల్లా ఎగ్జామ్ గేట్ దగ్గర ఉండాలి. కాబట్టి మీరు 11 గంటలు మరి 10 గంటలకు బయలుదేరుతారు. అది డిస్టెన్స్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. 9 గంటలకు బయలుదేరుతారు. మరి లంచ్ బాక్స్ కూడా క్యారీ చేయండి పేరెంట్స్. లంచ్ బాక్స్ కూడా క్యారీ చేసి 12 గంటలకు వెళ్ళేసి 12:30 ప్రాంతంలో మరి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర లంచ్ తినేసేయండి, ఇబ్బంది లేదు. ఇక మీకు ప్రాబ్లం ఉండదు. ఏంటంటే స్టూడెంట్స్ ఇవన్నీ సీక్వెన్స్ మిస్ కాకుండా కొంతమంది ఏం చేస్తారు, 10ంటికి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. వాళ్ళేమో ఎగ్జామినేషన్ హాల్లోకి మనకు 1 గంట లోపు వెళ్ళాలి లోపలికి. మరి మీకేమో ఆకలి అవ్వదు. అందుకని మీరు సీక్వెన్స్గా ఆ రోజు మాత్రం 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేయండి. 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసేయాలంటే 6 గంటలకు లెగవండి. 6 గంటలకు లెగిస్తే ఏంటంటే మరి 6 గంటలకు లేవడం వల్ల ఈ గంటన్నరలో మీకు ఆకలేసిద్ది, బ్రహ్మాండంగా ఆకలేసిద్ది. మంచిగా టిఫిన్ చేయండి. తర్వాత బాక్స్ మరి మీ ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ మరి మమ్మీ డాడీ కానీ ఇస్తారు కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వెళ్ళండి. 12 గంటలకు అక్కడ తినేసేయండి. లంచ్ కార్యక్రమం మొత్తం ముగిచ్చేసేయండి. హ్యాపీగా మీకు హెడేక్ రాదు, ఏమీ రాదు. ఇక మరి ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఏమేమి తీసుకెళ్ళాలి ఒకసారి చూసి. మనకి రేపు 3వ తారీఖుని ఎగ్జామినేషను. 3వ తారీఖు చూస్తే డ్రెస్ కోడ్, పర్మిసిబుల్ ఐటమ్స్, రిపోర్ట్ ఎర్లీ, స్మూత్ సెక్యూరిటీ మరి సేమ్ ఎయిర్పోర్ట్ లాగమ్మా. ఇది సేమ్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఎయిర్పోర్ట్కి మరి 2 గంటలు 3 గంటలు ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వెళ్ళాల్సింది ఫుల్ స్లీవ్స్ ఉలెన్ అలౌడ్, రిపోర్ట్ ఇన్ అడ్వాన్స్. సాధ్యమైనంత వరకు ఇవే వేసుకోవాలి, ఇవి వద్దు, తీసుకువెళ్ళొద్దు అనవసరంగా. రిపోర్ట్ ఇన్ అడ్వాన్సు, ఫుల్ స్లీవ్స్ ఆఫ్ మరి తీసుకెళ్ళిన ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ పర్మిటెడ్, రిపోర్ట్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ఫ్రిస్కింగ్. తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, స్లిప్పర్స్ మాత్రం వేసుకెళ్ళండి. షూస్ మాత్రం అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు వేసుకెళ్ళొద్దు, స్లిప్పర్స్ మాత్రం. ఎవరికైనా ఫెయిత్ బేస్డ్ ముస్లిం స్టూడెంట్స్ ఉంటే క్యాండిడేట్స్ వీరింగ్ ఫెయిత్ బేస్డ్ ఐటమ్, ఫుల్ స్లీవ్స్, వుడెన్ మరి రీచబుల్ సెంటర్ ముందుగానే వెళ్ళి వాళ్ళని చెక్ చేయమనండి, నో ప్రాబ్లం. మరి తర్వాత
ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్గా ఉన్నది, కలర్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళొద్దు. వీరు సింపుల్ అటైర్. కోఆపరేషన్ విత్ ఎగ్జామినేషన్ స్టాఫ్తో కోఆపరేషన్ చేయండి. తర్వాత అవాయిడ్ హెవీ ఎక్సరీస్, ఇలాంటివి తీసుకువెళ్ళొద్దు. మరి అవాయిడ్ హై హీల్స్ తీసుకెళ్ళొద్దు. డోంట్ రిపోర్ట్ లేట్గా వెళ్ళొద్దు. మరి ఒకసారి చూద్దాం. ఇక్కడ కోఆపరేట్ విత్ ఎగ్జామినేషన్ స్టాఫ్ ఫర్ ఫెయిర్ అండ్ సేఫ్ స్మూత్ అని వీళ్ళు అన్నారు. ఒకసారి ఇక్కడ ఇది ఇంపార్టెంట్, డోంట్ రిపోర్ట్ లేట్. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రిపోర్ట్గా లేట్ అయిన ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించరమ్మా. మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎట్టి పరిస్థితుల్లో 1:30 లోపే, అంటే 1 లోపు వెళ్ళాలని. 1:31 అయితే వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించరు. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రిపోర్ట్గా లేట్ చేశారు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కొన్ని యూనివర్సిటీల్లో లేట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళటం వల్ల ఎలా ఉన్నారో ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్లు చూద్దాం. మరి ఇక్కడ చూడండి, తను కాళ్ళ వేళ్ళ పడుతున్నా కానీ ఈ స్టాఫ్ అలో చేయటం లేదు. తను కూడా ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి రావటం అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితి మీరు రాకుండా చూసుకోండి. ఈ అమ్మాయి కూడా చూడండి మరి ఎలా ఏడుస్తుంది. ఇలాంటి పరిస్థితులు మీరు రాకుండా మరి ఆన్ టైంకి వెళ్ళేటట్టు చూడండి. వీళ్ళు కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోకి వచ్చేసి వీళ్ళు జేఈ మెయిన్స్లో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటో అంటిస్తున్నారంట కొంతమంది స్టూడెంట్స్. ఇలాంటి పరిస్థితి మీరు రాకుండా చూసుకుంటే టయానికి లోపలికి. ఇక్కడ కూడా చూడండి స్టూడెంట్స్ ఏ విధంగా మరి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్స్, ఈ విధంగా స్టూడెంట్స్ తొందరగా వెళ్ళండి ఎగ్జామినేషన్కి. ఎట్టి పరిస్థితుల్లో సిస్టమ్స్ కూడా అలా ఉన్నాయి కాబట్టి అనుమతించడం, తొందరగా వెళ్ళండి. మరి ఇలాంటి పరిస్థితి మరి మీకు కూడా రాకుండా చూసుకోండి. ఎగ్జామినేషన్కి ఎవరు కూడా మరి లేట్గా వెళ్ళొద్దు, ఆన్ టైంకి వెళ్ళేటట్టు స్టూడెంట్ చూశారు కదా. మీరు అలాంటి పరిస్థితులు వెళ్ళకూడదు. డోంట్ రిపోర్ట్ లేట్గా వెళ్ళొద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్ రావాలనేది మీ కళ నెరవేర్చుకొని మీ పేరెంట్స్ కళ నెరవేర్చండి. ఎందుకంటే స్టూడెంట్స్ కంటే పేరెంట్స్కి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.